A good relationship can be maintained with the help of a good communication. So, such type of the communication in between the friends will connect the friends' relationship. So, relationship is a bond in between the friends. Such true friends can communicate in the classrooms in this manner. So, please, whoever are watching the video, like the video, watch the video till the end, share it to your friends, and subscribe the video who are watching it for the first time. So without any delay, we'll go into the video. Let's start. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. హాయ్ సాహితి. హాయ్ అనుష. నువ్వు నిన్న ఎందుకు హాజరు కాలేదు? వై వర్ యూ అబ్సెంట్ yesterday? A conversation goes on in between Sahiti and Anusha. Both of them are best friends and they speak to each other in this manner. Okay, let's see now what will be the continuation and how it's going on. సో నేను నిన్న హైదరాబాద్కి వెళ్ళాను. ఐ వెంట్ టు హైదరాబాద్ yesterday. సో నీ డ్రెస్ చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది అని అంటారనమాట. యువర్ డ్రెస్ ఇస్ ప్రిటీ. సో దానికి వాళ్ళ ఫ్రెండ్స్ ధన్యవాదములు, మెనీ థ్యాంక్స్ అని చెప్తారు. సో ఎక్కడ కొన్నావు, వెరీ టు బై దిస్ డ్రెస్ ఆర్ బై యువర్ డ్రెస్ అని క్వశ్చన్ చేస్తారు. సో దానికి వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్లో పర్చేస్ చేశాను అని చెప్తుందనమాట. సో ఈరోజు స్పెషల్ ఏంటి, వాట్ ఈస్ టుడే స్పెషల్ అని వాళ్ళ ఫ్రెండ్ క్వశ్చన్ చేసినప్పుడు సో తను ఏం చెప్తుంది, ఈరోజు నా పుట్టినరోజు, టుడే ఈజ్ మై బర్త్డే. ఓకే, దెన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే. సో హర్ ఫ్రెండ్ ఈజ్ విషింగ్ ఇన్ దిస్ మేనర్. నిన్న మేడం మ్యాథ్స్ క్లాస్ తీసుకుందా? డిడ్ మ్యామ్ టేక్ మ్యాథ్స్ క్లాస్ yesterday? అవును, మ్యామ్ క్లాస్ తీసుకుంది. ఎస్, మ్యామ్ టుక్ మ్యాథ్స్ క్లాస్ yesterday. నిన్న మ్యామ్ క్లాస్ తీసుకుంది అని చెప్పుకుంటున్నారనమాట. ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. మ్యామ్ 8th ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసిందా? డిడ్ మ్యామ్ ఫినిష్ 8th ఎక్సర్సైజ్? అవును, మ్యామ్ కంప్లీట్ చేసింది. ఎస్, మ్యామ్ ఫినిష్డ్ ఇట్. అంటే తను కంప్లీట్ చేసేసింది అని చెప్తున్నారనమాట. హియర్ యూ కెన్ స్పీక్ ఇన్ ఎనీ మేనర్. ఎస్ మ్యామ్ ఫినిష్డ్ అని చెప్పొచ్చు, కంప్లీటెడ్ అని చెప్పొచ్చు, ఆర్ ఎనీథింగ్. ఎస్ ఇట్స్ ఓవర్ అని కూడా చెప్పొచ్చు. దయచేసి నీ బుక్ ఇస్తావా? సో షీ హ్యాస్ సమ్ డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అడుగుతుంది. ఇఫ్ దట్స్ ఆల్ రైట్ విత్ యూ, కెన్ యూ గివ్ యర్ బుక్? నీ బుక్ ఇస్తావా? ఓకే అని అడుగుతుంది అనమాట. దెన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఏమంటుంది, ఓకే తీసుకో. షీల్ థింక్ ఇట్ అండ్ షీల్ సే దాట్ ఇట్స్ ఓకే, ఓకే యూ కెన్ టేక్ ఇట్. సో దానికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ధన్యవాదములు, థ్యాంక్ యూ సో మచ్, మెనీ థ్యాంక్స్, ఐ ఓవ్ యూ ఇఫ్ యూ లెండ్ ద బుక్, ఇఫ్ యూ గివ్ ద బుక్ అని కూడా చెప్పచ్చు అనమాట. సరే, విరామం కోసం మనం బయటికి వెళ్దాం. షాల్ వి గో అవుట్ సైడ్ ఫర్ ఎ బ్రేక్? లెట్స్ గో అవుట్ ఫర్ బ్రేక్. ఇట్స్ బ్రేక్ టైమ్. విల్ గో అవుట్. So like this, in any form, the students they may speak in the English. Okay, come on, rush fast to the classroom. మనం క్లాస్రూమ్లోకి వెళ్దాం పదా ఫాస్ట్గా. వై? బికాస్ సార్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఇట్స్ టైమ్ ఫర్ ద ఇంగ్లీష్ పీరియడ్. ఇట్స్ టైమ్ టు టేక్ ద ఇంగ్లీష్ పీరియడ్, టు ద ఇంగ్లీష్ పీరియడ్ అని చెప్పచ్చు. అవును, ఒకవేళ కానీ లేట్ అయిందనుకోండి, దెన్ మన సార్ అస్సలు క్లాస్లోకి రానివ్వరు. ఒకవేళ లేట్ అయితే సార్ ఆర్ మ్యామ్ క్లాస్లోకి రానివ్వరు. సో హియర్ ఎలా చెప్తాం దానికి, ఎస్, ఇఫ్ వీ ఆర్ లేట్ దెన్ మ్యామ్ విల్ నాట్ అలవ్ us టు సిట్ ఇన్ టు ద క్లాస్ రూమ్, ఆర్ అదర్వైజ్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్, ఆర్ అదర్వైజ్ టు ఎంటర్ ద క్లాస్ రూమ్. ఓకే, సో దెన్ వీ షుడ్ బి వెరీ అలర్ట్. We should be very alert టు ఎంటర్ ద క్లాస్. షుడ్ నాట్ గో లేట్ అనేది వాళ్ళ థింకింగ్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నారు ఇక్కడ, అయ్యో నేను మార్కర్స్ తేవడం మర్చిపోయాను, ప్లీజ్ విల్ యూ గివ్ యూ మార్కర్స్ ఫర్ టుడే అని వాళ్ళ ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసుకుంటుంది అనమాట. ఓప్స్, ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై మార్కర్స్ అని చెప్తూ కెన్ యూ లెండ్ యువర్ మార్కర్స్ అని కూడా క్వశ్చన్ చేయొచ్చు. దానికి వాళ్ళ ఫ్రెండ్ రిప్లై వచ్చేసి, ఓకే ష్యూర్, ఐ విల్ గివ్ యువర్ markers because a friend in need is a friend indeed.
నిన్న హిందీ సార్ స్లిప్ టెస్ట్ కండక్ట్ చేశారా? సో బికాస్ ఐ వాజ్ యాబ్సెంట్, సో వాట్ ఐమ్ ఆస్కింగ్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతుందనమాట. డిడ్ హిందీ సార్ కండక్టెడ్ స్లిప్ టెస్ట్ యెస్టర్డే, ఇజ్ ఇట్ కంప్లీటెడ్ అని క్వశ్చన్ చేస్తుంది. సో దానికి వాళ్ళ ఫ్రెండ్, అవును సార్ కండక్ట్ చేశారు. ఎస్ సార్ కండక్టెడ్ ఇట్ వాస్ డన్ యెస్టర్డే, ఇట్స్ కంప్లీటెడ్. అట్ ద సేమ్ టైం ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తుందంటే, నేను ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా రాసినాను అండ్ ఐ గాట్ 10 out of 10 మార్క్స్ అని చెప్తుంది అనమాట. ఐ రోట్ వితౌట్ ఎనీ మిస్టేక్స్ అండ్ ఐ గాట్ 10 out of 10 మార్క్స్ అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది అనమాట. సో వీళ్ళ ఫ్రెండ్ ఇక్కడ కొంచెం అన్నా సరే ఏమంటారంటే జెల్సీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్తో ఏం మాట్లాడుతుంది, నిన్న నేను టెస్ట్ మిస్ అయ్యాను, ఈరోజు సార్కి అభ్యర్థన చేసి ఎలాగైనా సరే టెస్ట్ రాస్తాను. ఐ రిక్వెస్ట్ సార్ టుడే అండ్ రైట్ ద టెస్ట్ ఫర్ టుడే బికాస్ ఐ వాస్ absent yesterday. So students' conversation goes on in this manner. So because as she was absent yesterday, she want to write the test and request the teacher in this manner. See you all in the next video.